హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరి అని రెండు అక్షరములు హరించును పాతకంబు, హరిని నామస్మరణ పొగడంగ వసమే హరి శ్రీకృష్ణ. కాబట్టి ఆయన ఏం చెప్తున్నా అంటే, మనుషులు అనేవాళ్ళు జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉండేవాళ్ళు కొన్ని సందర్భాల్లో కోపం పడాలి. ఎందుకు? కింది స్థాయి అధికారి తప్పు చేస్తుంటే పై స్థాయి అధికారి కోపం వస్తుంది, రావాలి, తప్పదు. అదేవిధంగా పిల్లలు తప్పు చేస్తుంటే తల్లిదండ్రులకు కోపం రావాలి, తప్పదు. ఇలా కొన్ని సందర్భాల్లో కోపం రావడం తప్పదు. అయితే కోపమే మనంగా మారిపోకూడదు, కోపంగా నటించాలి, కాటు వేయకూడదు, బుసగొట్టాలి. ఎందుకు? నువ్వే కోపంగా మారిపోయావనుకో, నీ లోపల మనసు, చిత్తము, అది నీళ్ళు ఆవేశము, అహము, అనేక రాకూడనన్ని దురవస్థలు వచ్చేస్తుంది నీకు. అంటే నీది నన్ను అవమానపరిచినట్లు, ఈ యొక్క మాటలు నన్ను గాయపరిచినట్లు. ఎందుకో? ఏం గాయమైంది? ఎడన్నా గుచ్చుకుందా గుండెలో? లేదంటే పొట్టలో గుచ్చుకుందా? చేతిలో గుచ్చుకుందా? ఏం గాయమైంది? వాళ్ళెవరు ఆనందిస్తుంటే నీకెందుకు కోపం రావాలి? పోనీ వాళ్ళని సన్మార్గంలో పెట్టాలి, క్రమశిక్షణలో పెట్టాలంటే కోపం నటించు. కోపం నువ్వుగా మారిపోవద్దు. అందువల్ల ఏమవుతుంది? నువ్వు దహించుకుపోతావు. నీ శరీరంలో ఉండే ఆత్మ రాను కుళ్ళి అది దీనస్థితికి వెళ్ళి అనేక శారీరక మానసిక రోగాలు తెచ్చిపెడుతుంది. ఇది కోపం అనేది కూడా ఒక మానసిక రోగముగా గుర్తించబడింది యోగశాస్త్రంలో. చిరునవ్వు చాలు నీ యొక్క కోపాన్ని జయించడానికి. కాబట్టి కోపం నటించాలి, అంతేకాని కోపంగా మనం మారిపోకూడదు. స్ఫటికంలాగా ఉండు అని చెప్పుకున్నాం. అంటే ఉదాహరణ, స్ఫటికంకి రంగు ఉంటుందా? ఉండదు కదా. స్ఫటికం అంటే ట్రాన్స్పరెంట్, పారదర్శకమైంది. దాని ముందర ఒక ఎర్రని కాగితం పెట్టామనుకో, స్ఫటికం ఎర్రగా అయిపోతుంది. అంత మాత్రం స్ఫటికం ఎర్రని మనం అనుకుంటే ఎట్లా? ఆ కాగితం తీసేస్తే మళ్ళీ ఏమి గుణం ఉండదు, దానికి ఏ రంగు ఉండదు. అలా ఉండాలి మనం కూడా, స్ఫటికములాగా ఉండాలి. అంటే ఎప్పుడు కోపం నటించాలి, ఎప్పుడు ఆవేశం నటించాలి, ఎప్పుడు దీర్ఘచూపు నటించాలి, ఎప్పుడు భయంతో నటించాలి. అన్ని నటన లేకపోతే మనలో అనేక బలహీనతలు చోటు చేసుకుంటాయి, మానసిక సమస్యలు ఖచ్చితంగా వస్తుంది. అందుకని విదురుడు ఒక గొప్ప అద్భుతమైన నీతి ఈ సూత్రాన్ని పద్యాన్ని చెప్తాడు ఆయన. కోపము నుబ్బును గర్వము ఉబ్బును. అంటే కోపం వచ్చిందనుకో, వెంటనే ఎక్కడ లేని ఆవేశం వచ్చేస్తుంది, శరీరం ఉప్పొంగిపోతుంది, నరాలు తెగిపోయేంత ఆవేశం వస్తుంది, కండరాలు బిగుసుకుపోతాయి, కళ్ళన్నీ కుచించుకుపోతుంది, ఎర్రగా మారిపోతాయి, ముఖమంతా కూడా మాడిపోతుంది. అంతకంటే ఇంకేముండదు. అంత బాగా చెప్పాలంటే ముఖం ముడుచుకొని దాన్ని ఎక్కడికక్కడ కుదించి దాన్ని గోక్కొని జుట్టు పీక్కుంటారు కొంతమంది చొక్కా చెప్పుకొనేస్తారు. ఎందుకు? భరించలేకుండా, ఎవరి మీద కోపం చూపించలేకుండా వాళ్ళ మీద వాళ్ళు చూపించుకుంటారు, వాళ్ళే హింసించుకుంటారు. కనుక కోపం వచ్చిందంటే వెనకాల ఏమొస్తా అన్నీ వచ్చేస్తాయి. ఉబ్బును గర్వమును ఆపో ఒక యునికియు అంటే తన ఉనికిని కోల్పోకూడదు. అంటే నేను ఉండాను, నేను వీరుణ్ణి, నా కోపం వస్తే ఏమవుతుందో తెలుసా? అందరూ అంటారు. ఏమంటారు? ఏదన్నా కొద్దిగా 4 మాటలు ఎవరన్నా ఎక్కువ మాట్లాడుతుంటే, ఏమనుకున్నావు, నేను ఎవరో తెలుసా, నా చరిత్ర ఏంటో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏమో తెలుసా, నా వెనకాల ఉన్నట్టు గ్రౌండ్ ఏమో తెలుసా, ఆ గ్రౌండ్ ఎంత పెద్దదో తెలుసా, అందులో ఎవరెవరు ఆడుకుంటారో తెలుసా? ఆడుకుంటారు, చిన్నపిల్లలు ఆడుకుంటుంటారు. నీ గర్వం వస్తే దాన్ని చూసి అందరూ ఆనందపడి నవ్వుకుంటూ ఉంటారు. అంతకంటే ఇంకేముండదు. ఇలా అన్నీ చెప్పుకుంటూ వస్తారు. మా తాతలు ఎట్లా, మా ముత్తాతలు ఎట్లా, ఆ తాతలు ఎట్లా వీరాది వీరులు మీసాల నిమ్మకాయ నిలబెట్టినారు, ముక్కు మీద ఏదో బాణం నిలబెట్టినారు, తల మీద ఒక పెద్ద పొడుగా అయినటువంటి కిరీటాలు పెట్టినారు. వాళ్ళు ఎవరో పెట్టినారు, ఏదో అయ్యింది పోయింది. ఇప్పుడు నీకేముందో నువ్వు చెప్పుకోవాలి, అది కదా చెప్పుకోవాలా. అది చెప్పం మనం. అది చెప్పుకుంటా నేను ఎలాంటి వాళ్ళు తెలుసా, నేను కానీ కోపం వస్తే ఏమవుతుందో తెలుసా, నేను కర్రజన చేసేస్తాను, ప్రాణాలతో ఉండవు, నేను చంపేస్తే దిక్కేవాడు,
నేను అందుకని పోరి పాప నీ ప్రాణాలు కాపాడుతున్నా. ఎందుకు? ప్రాణాలు నువ్వెవరు కాపాడడానికి? ప్రాణం తీసేదానికి నువ్వెవరు? అట్లా తీస్తే ఏమైపోతుంది తెలుసా? సకల పాప కర్మలు సకల దోషని అన్నీ ఒకటి కాకుండా ఒకటి పిశాచాలు దెయ్యాలు ఏమేమి ఉంటాయి ప్రకృతిలో దుష్ట శక్తులని వచ్చి పట్టుకొని పీడిస్తూ ఉంటాయి. రాత్రి నిద్ర లేకుండా రాత్రులు తెల్ల నిద్రే ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి మత్తు మీద పడుకొని తిరగబోతూ ఉండాలి. కనుక ఒక్క కోపం వస్తే ఏమవుతుంది అంటే ఇంత వస్తుంది. కోపము నుబ్బును గర్వము ఆపోవక ఉనికి ఆపోవకానికంటేనే అది తగ్గదు. ఆవేశం తగ్గనే తగ్గదు. నరసింహస్వామికి ఉగ్రరూపం వచ్చినట్లు ఆయనకు ఉగ్రరూపం వచ్చింది దుర్మార్గుడు నశింపజేసినాడు. కానీ ఇవి వచ్చే వాళ్ళందరూ దుర్మార్గులే. ఇలా ఎవరెవరు ప్రవర్తిస్తుంటారో వాళ్ళందరూ దుర్మార్గులే అని చెప్తున్నాడు ఈ నీతిలో విదురుడు. ఎందుకు? నాయనా ధృతరాష్ట్ర, నువ్వు గుడ్డివాడివి, నీ కళ్ళు లేవు బాహ్యంగా, లోపల అంతరంగా కూడా కళ్ళు లేవు. ఎందుకు? పుత్ర ప్రేమ లోపల పెట్టుకున్నావు, దానివల్ల నీ కళ్ళు లేవు. వాళ్ళు ఎక్కడో వీర విహారం చేస్తున్నారు, వాళ్ళు చేయడానికి దుష్కర్మాలు చేస్తున్నారు, అమితమైన కోపిష్టిగా మారిపోయినారు. దానివల్ల ధర్మహాని జరుగుతుంది. అప్పుడు ధర్మం ఊరుకోదు, వచ్చే వాళ్ళను ఏమేమి చేయాలో అక్కడ తీసుకుంటూ పోతుంది. మన ఇంటి చుట్టూ ముళ్ళగంపలు పెరుగుతుంటాయి. ఆ ముళ్ళగంపలు మీరు చూస్తూ ఉంటారు ఎవరన్నా? ముళ్ళగంపలు పెరిగే కొద్ది ఏమవుతుంది? ఎప్పుడో గుచ్చుకుంటూ ఉంటాయి. గుచ్చుకుంటూ ఉండేదాన్ని మనం ఉండం కదా, అప్పుడు కొట్టేసుకుంటూ పోతుండాలి, ఎవరి దగ్గర కొట్టించేవాళ్ళు. కానీ మనుషులు అట్లా ఉంటారు, ముళ్ళులా గుచ్చేవాళ్ళు ఎప్పుడు అక్కడ గుచ్చుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు భరించేది దేనికి? ఎందుకు భరించాలి? నేను నిరంతరం గుచ్చుతూ ఉంటే వాళ్ళకి దూరంగా పెట్టి ఆనందంగా ఉంటావా, లేకపోతే గుచ్చుకుంటావా? గుచ్చు నాకు ఆనందంగా ఉంది, గుచ్చు నాకు ఆనందంగా ఉంటే గుచ్చుకుంటానే ఉంటుంది. సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకోకపోతే ఆఖరికి ఇలాంటి తలనొప్పి వస్తుంది రాజా, ఓ ధృతరాష్ట్ర అని ఎదురుడు చెప్తున్నాను. ఆయన తల్లి తేజస్సుని, ఏమమ్మా ఇందులో అర్థమైంది ఏమన్నా? అర్థం కాకపోవడానికి ఏముంది గురువుగారు, ఇది మన నిత్యం ఇలాంటి అన్ని చోట్ల జరుగుతున్నాయి గురువుగారు అంది. ఓహో, నీకు జ్ఞానం బాగా వికసించి మళ్ళీ నన్ను పరీక్ష అడుగుతున్నావు. లేదు గురువుగారు, అంత కాదు, మీరే చెప్తే అంతే. గోవిందా సకల గురువులకు గురువు కృష్ణ పరమాత్ముడు. అందుకే కృష్ణం వందే జగద్గురు.